మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. పురాతనమైన కాలంలో మంచినీరు కోసం కొన్ని వేల కిలోమీటర్లు, కొన్ని వందల కిలోమీటర్లు వెళ్లి బిందెలతో నీళ్లు తెచ్చుకునే వాళ్ళు. బావులు తవ్వుకొని నీళ్లు వాడుకునే వాళ్ళు. కొన్ని బావులు కొన్ని వందల మందికి నీళ్లు ఇచ్చేవి. అలాంటి బావి దర్శిలోని పొట్టి శ్రీరాములు కాలేజ్ వెనక వైపు ఉంది. ఆ బావి పేరు నిమ్మల బావి అంటారు. ఈ బావి కొన్ని వందల సంవత్సరాల క్రితం అందుబాటులో ఉంది. అదే ఈ బావి నిమ్మల బావి. ఈ బావి అప్పట్లో నీళ్లు తాడుల ద్వారా బిందెల ద్వారా తోడుకునే వాళ్ళు. ఇప్పుడు ఈ బావిలో మోటార్లు వేసి ప్రజలకు ఇళ్ల వరకు అందేలా చేస్తున్నారు. నిమ్మల బావి చరిత్ర ఎందరో రాజులు, రారాజులు, సామంతులు, చరిత్రకారులుగా నిలబడినటువంటి మహానీయులు పరిపాలించినటువంటి ప్రాంతం. విష్ణుకునిళ్ళు, సాయంకాలు, అలాగే మానీయతత్వ రాజరికమైనటువంటి సుధర చక్రవర్తులు పరిపాలించారు. ఈ ఊరి యొక్క పేరు క్షీరదర్శనాపురి అగ్రహారం, సుదర్శనాపురి, దర్శనాపురి, దర్శిగా విలసింది. చరిత్రలో పలు విధాలుగా పరిపాలించినటువంటి మహామండలేశ అష్టదేవ మహారాజ్ నాగవంశజులు పరిపాలించారు. ఈ చరిత్ర కూడా ఇటీవల బయటపడింది. మరి ఆ చరిత్ర కూడా చూస్తే ఆ మహామండలే మహారాజ్ ఆయన చెప్పిన ప్రకారం 1317 శాసనములో చూడచక్కగా శాసనం బయలుపడి రుజువైంది. 1317 నాటికే దర్శిగా ఉంది. ఈ దర్శిలో మా ఊరి చరిత్ర మా బావి మంచినీళ్ళ బావి అని పేరున్నటువంటి నిమ్మల బావి క్రీస్తకం 19వ శతాబ్దంలో లింగాయస్ తెగకు చెందినటువంటి మహనీయులు నిమ్మల కృష్ణప్ప ఆ బావి తవ్వించారు. వారు శివ సంభూతులు, శివార్చకులు కనుక వారు ఆ నిమ్మల బావిలో నీళ్లు బిందె తీసుకువెళ్ళి శివలింగానికి అభిషేకించి పూజించి భోజనం చేసేవారు. అలాంటి చరిత్రగా నిమ్మల బావి నెల్లూరు డిస్టిక్లో ఉన్నప్పుడు దర్శి తాలూకాలో నెల్లూరు నుంచి దర్శి వరకు కూడా దర్శి నిమ్మల బావి అంటే పేరు. దర్శి పట్టణానికే కాక పరిసర ప్రాంతాలు, అలా ప్రభుత్వ ఆసుపత్రికి, ప్రభుత్వ కార్యాలకు వచ్చిన వారు కూడా ఒక బిందె పట్టుకెళ్ళి త్రాగేవారు. ఈ నిమ్మల బావి యొక్క చరిత్ర ఇంకా రుజువు చేసేదంటే 1934 బ్రిటిష్ ప్రభుత్వం వారు కూడా ప్రభుత్వ గచ్చడికి బావి తీసుకున్నారు. 1944లో నెల్లూరు జిల్లా ఎక్స్వైల్ జిల్లా పరిషత్ బోర్డు యందు సమావేశం ఏర్పరిచి నిమ్మల బావి యొక్క నీరు తీసుకువెళ్ళి పరీక్షించి మరి ఫ్లోరోసిస్ ఉన్నది లేనిది అప్పుడు అంత శాస్త్రాన్వేషణ లేదు కనుక ఈ మంచినీరుగా నిర్ధారించి అప్పటి స్థితిలో ఆ నిమ్మల బావిని ప్రభుత్వం స్వీకరించి మంచినీటి విధానంలో అమలు చేస్తున్నారు. కండక్టర్లు, డ్రైవర్లు, చిన్న చిన్న పనుల నిమిత్తం వచ్చినటువంటి గ్రామీణులు, అలాగే అధికారులు నిమ్మల బావి మంచినీరు అనేటువంటి శ్రేష్టము అనేది ఈ యొక్క దర్శిలో ఉంది. ఊరికి ఉత్తరాన ఎర్రచెరువు క్రింది భాగాన ఉండే ఈ బావి ఎన్ని తరాలు ఎన్ని పోయినా కూడా ఆ బావి అలాంటి శాస్త్రం నిలిచింది. 1958లో దర్శి పంచాయతీలో అలనాటి కనకం వెంకయ్య గారు దీన్ని ఏర్పరిచి మంచినీటి సరఫరా చేశారు. అలాగే నైటాల్ సర్వీసులని కూడా మంచినీరు పట్టుకెళ్ళి ఈ నిమ్మల బావి నీరు అని చెప్పేవాళ్ళు. దర్శి, పొదిలి, కనిగిరి, కందుకూరు, కావలి, నెల్లూరు, సింగరాయకొండ, ఉలవపాడు, టంగుటూర్ ఈ పరిసర ప్రాంతాలు కూడా ఆ నిమ్మల బావి అని చూసి వెళ్ళేవారు. మరి నిమ్మల బావి చరిత్ర ఈనాటిది కాదు, దాదాపు 150 నుంచి 200 సంవత్సరాల చరిత్ర గల బావి. ఈ బావి యొక్క ఈ రోజు కూడా దర్శి పట్టణంలో మరి వాడుక నీరుగా NAP 1981లో వచ్చింది. అయినా కూడా 82కి పూర్తి సరఫరా చేశారు NAP మంచినీరు. నాగర్సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి మంచినీరు ఫిల్టర్ చేసి అయినా కూడా ఈ రోజు కూడా నిమ్మల బావి నీరు టౌన్లో పాత ఊరు మొత్తం సప్లై అందిస్తుంది. ఎంత నీరు తీసినా తరగదు. ఆ 2 ఇంజన్లు కాదు 3 ఇంజన్లు పెట్టినా కూడా తరగదు. కేవలం అక్కడ పక్కన బుడగ బావిలో నీరుంటే ఈ బావిలో నీరు వస్తూనే ఉంటుంది. ఆ బావి తగ్గినా కూడా ఈ బావిలో నీరు తగ్గదు. మరి ఇలా ఆశ్చర్యంగా ఉన్నట్టు ఈ నిమ్మల బావి చరిత్ర ఇలాగా 200 సంవత్సరాలు దాదాపు నిర్వీర్యం కాకుండా కొనసాగుతూ ఉంది. ప్రభుత్వం పట్టుకొస్తున్నారు, ప్రజలు ఆహ్వానిస్తున్నారు, సరఫరా జరుగుతుంది. మరి అలాంటిది ఈ ఫ్లోరోసిస్ యొక్క కంటైన్ ఎక్కువైన తర్వాత కొంతమంది తాగరు, కానీ మాకు నిమ్మల బావి నీరే శ్రేష్టమని తాగేవారు ఈ రోజు కూడా ఉన్నారు. త్రాగు నీరుగునే, వాడక నీరుగునే. మరి దాదాపు దర్శిలో 50,000 జనాభా ఉంటే
ఈ 50,000 జనాభాలో దాదాపు 15,000 మంది ఈ రోజు కూడా వాటిని ఆ నీటిని స్వీకరిస్తున్నారు. కనుక మా ఊరు బావి మంచినీళ్ళ బావి, నిమ్మల బావి అనే పేరు ఇది శాశ్వతని చరిత్ర తెలుపుతూ సదా ప్రజా స్వామ్యుల హక్కుగా, దర్పణంగా, సంఘీభావంగా, సమైక్యతగా నీటిని కాపాడాలి, నీటిని రక్షించాలి, నీటిని అందరికి ఉపయోగించాలని కోరుకుంటూ